హలో మామ, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది మామ. సచిన్ రవీంద్ర 5 పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు. మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్న 17 ఏళ్ల ఆయుష్ మాత్రే వన్ డౌన్లో బ్యాటింగ్కి వచ్చాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 32 పరుగులు చేసిన ఆయుష్ మాత్రే దీపక్ చాహర్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. ఇప్పటిదాకా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు పవర్ ప్లేలో 3 సిక్సర్లు మాత్రమే కొడితే ఆయుష్ అరంగేట్ మ్యాచ్లోనే 2 సిక్సర్లు కొట్టాడు. ఓపెనర్గా వచ్చిన తెలుగు కుర్రాడు షేక్ రషీద్ 20 బంతుల్లో 1 ఫోర్తో 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రవిచంద్ర జడేజా 35 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 53 పరుగులు చేయగా, శివం దూబే 32 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ధోని 6 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి బుమ్రా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. చేజింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్ వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్న రోహిత్ శర్మ కరెక్ట్ టైంలో ఫామ్లోకి వచ్చాడు. రోహిత్ శర్మ, రికిల్టన్ కలిసి తొలి వికెట్కి 63 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 19 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్తో 24 పరుగులు చేసిన రికిల్టన్ రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కలిసి రెండో వికెట్కి అజయ్ సెంచరీ భాగస్వామ్యం జోడించి మ్యాచ్ను ముగించారు. ఐపీఎల్ 2020 సీజన్లో ముంబై ఇండియన్స్కి ఇది మొదటి సెంచరీ భాగస్వామ్యం. రోహిత్ శర్మ 45 బంతుల్లో 4 ఫోర్లు 6 సిక్సర్లతో 76 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 30 బంతుల్లో 6 ఫోర్లు 5 సిక్సర్లలో 68 పరుగులు చేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.